మనోజ్‌కి వాళ్ళ బామ్మ సుశీలమ్మ నచ్చచెప్పడంతో ఇక రోహిణిని ఇంటికి తీసుకొని వస్తాడు మనోజ్. సుశీలమ్మ ప్రభావతితోటి ఇలా అంటూ ఉంటుంది. "నీ కోడలు తప్పు చేసింది. అబద్ధాలు చెప్పింది. అందుకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా!" అని ప్రభావతితోటి సుశీలమ్మ అంటూ ఉంటే, "మోసం చేయడం దాని నైజమయ్యాక కారణం ఎలా అడగాలత్తయ్యా" అని అంటూ ఉంటుంది ప్రభావతి కోపంగా. "తప్పు నీది కూడా ఉంది ప్రభావతి. కోటీశ్వరులు కూతురు అని ఒక్క మాట తెలియగానే కనీసం తల్లిదండ్రులెవరో చూడలేదు. వాడికిచ్చి పెళ్లి చేసేశావు" అని అంటూ ఉంటే, ఇక అప్పుడు మీనా, "అమ్మమ్మగారు, ఇందులో అత్తయ్య తప్పేమీ లేదు. అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది" అని అంటూ ఉంటుంది మీనా. "కామాక్షి అత్త మేకప్ వేసుకున్నట్టు అబద్ధానికి ఎక్కువ మేకప్ వేయకూడదు. ఎప్పుడో ఒక రోజు దొరికిపోతారు" అని బాలు కూడా అంటాడు. ఇంతలో ప్రభావతి కోపంగా రోహిణి దగ్గరికి వెళ్ళి, "ఏమే దరిద్రపు కొట్టిదానా! నిన్ను నా ఎదురుగా చూస్తుంటే నా ఒళ్ళు బగబగా మండిపోతుంది" అంటూ రోహిణిని కొడుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ఆ తరువాత మీనాని దేవుడి దగ్గర హారతి తీసుకున్నామని చెప్తుంది సుశీలమ్మ. ఇంకెప్పుడు మోసం చేయనని హారతి మీద ప్రమాణం చేయి అని చెప్పేసరికి ఇక రోహిణి ప్రమాణం చేస్తుంది. ఆ తరువాత రవి రోహిణి తోటి ఇలా అంటూ ఉంటాడు. "మరి మీ నాన్న మలేషియాలో లేకపోతే వదినా, తాకట్టు పెట్టిన ఇల్లు విడిపించడానికి నీకన్ని లక్షలు ఎలా వచ్చాయి" అని అడుగుతాడు రవి. "పార్లర్లు అమ్మేశాను రవి" అని రోహిణి చెప్పేసరికి ఇంట్లో అంతా కూడా షాకవుతారు. "ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే? నువ్వసలు ఆడదానివేనా?" అంటూ ప్రభావతి రోహిణిని మళ్ళీ తిడుతూ ఉంటుంది. ఇక సత్యం కూడా, "ఇంతేనమ్మా? ఇంకా ఏమైనా దాచావా?" అని రోహిణిని సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. థాంక్స్ ఫర్ వాచింగ్.